మనిషిని ఊహించుకోండి. తన జీవితమంతా ఎంతో గౌరవంగా బతికారు. కానీ చివరి రోజుల్లో కోలుకునే ఆశ లేనప్పుడు, కేవలం యంత్రాల మీద బతుకుతున్నప్పుడు, అదే గౌరవంతో వెళ్ళిపోవాలనుకుంటే, ఆ కోరిక ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఫైలుగా మారి నెలల తరబడి తిరుగుతూ ఉంటే, ఇది చాలామంది ఎదుర్కొన్న ఒక పీడకల. ఈ చిక్కుముడి గురించే ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఆ పీడకలకి కారణం 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. 2018 తీర్పా? అవును, వాళ్లు గౌరవంగా మరణించే హక్కు ఉందని సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు, కానీ ఆ హక్కును పొందడానికి ఎవరూ ఎక్కలేని ఒక కొండంత అడ్డంకిని పెట్టారు. అడ్డంకా? నిజంగానే. అయితే 2023లో కామన్ కాజ్ కేసులో అదే కోర్టు ఆ కొండని తొలగించి ఒక దారిని వేసింది. ఆ మార్పేంటో చూద్దాం. అసలు అంత పెద్ద అడ్డంకేంటి? ఒక లివింగ్ విల్ లేదా ముందస్తు వైద్య ఆదేశం రాయడానికి అన్ని కష్టాలా? అక్కడే అసలు సమస్య మొదలయింది. మీరు విల్ రాసి 2 సాక్షులతో సంతకం పెట్టాలి. అంతటితో ఆగదు. ఇంకా ఉందా? ఉంది. దాన్ని ఒక జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ దగ్గరికి తీసుకెళ్లి ఆయన ముందు మళ్లీ ధృవీకరించాలి. ఒక నిమిషం. మ్యాజిస్ట్రేటా? అంటే కోర్టుకు వెళ్లాలా? తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి, వారి కుటుంబానికి ఇది సాధ్యమయ్యే పనేనా? అసాధ్యం. కావాలని దీన్నింత కష్టంగా మార్చినట్టుందనిపిస్తుంది. దుర్వినియోగం జరగకూడదనే భద్రత పేరుతో అవసరమైన వారికూడా సాయం అందని పరిస్థితి కల్పించారు. అందుకే 2023 మార్పు అంత ముఖ్యమయ్యిందన్నమాట. కరెక్ట్. ఇప్పుడు ఆ మ్యాజిస్ట్రేట్ అవసరమే లేదు. ఒక నోటరీ లేదా గెజిటెడ్ అధికారి చాలు. అంటే ఒక అద్దె ఒప్పందం చేసుకున్నంత సులభం చేశారు. వావ్! ఇది చాలా పెద్ద మార్పు. సరే, విల్ రాయడం సులభం చేశారు. కానీ అసలైన సమస్య ఆ తర్వాతే కదా? దాన్ని ఆచరణలో పెట్టడానికి కూడా ఇంతే పెద్ద పోరాటం చేయాల్సి వచ్చేదా? అవును, అక్కడే అసలు జాప్యం జరిగేది. పాత పద్ధతిలో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగాలి. జిల్లా కలెక్టరా? ఎందుకు? ఊహించడానికే భయంగా ఉంది. అందుకే ఇప్పుడా మొత్తం వ్యవస్థను మార్చేశారు. కలెక్టర్ పాత్రే లేదు, అంతా ఆస్పత్రి చేతుల్లోనే ఉంటుంది. అంటే వేగం పెరిగిందనమాట. ఆస్పత్రిలో ఇది ఎలా పనిచేస్తుంది? ఆ ప్రక్రియ ఏంటి? 2 దశల్లో జరుగుతుంది. మొదట ఆ రోగికి చికిత్స చేస్తున్న డాక్టర్, మరో 2 కనీసం 5 ఏళ్ల అనుభవమున్న నిపుణులతో ఒక ప్రాథమిక బోర్డు ఏర్పడుతుంది. ఓకే. వాళ్లు 48 గంటల్లో నిర్ణయం చెప్పాలి. కేవలం 48 గంటలా? అంతే. వాళ్లు సరే అంటే అప్పుడు రెండో బోర్డు దగ్గరికి వెళ్తుంది. కరెక్టేనా? సరిగ్గా చెప్పారు. ఆస్పత్రి ఏర్పాటు చేసిన రెండో బోర్డు కూడా 48 గంటల్లో దాన్ని ధృవీకరించాలి. అంటే మొత్తం మీద కొన్ని రోజుల్లోనే స్పష్టత వస్తుందన్నమాట. నెలల తరబడి ఎదురుచూపులుండవు. కరెక్ట్. ఈ పత్రాన్ని భద్రపరచడం కూడా సులభం చేశారు. పాత పద్ధతిలో కోర్టు రిజిస్ట్రీలో దాచాలి. ఇప్పుడు నేషనల్ హెల్త్ డిజిటల్ రికార్డులో లేదా కుటుంబ సభ్యుల దగ్గర ఉంచుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి గౌరవానికి సంబంధించిన నిర్ణయం జిల్లా కలెక్టర్ టేబుల్ మీద నుండి నేరుగా ఆస్పత్రిలోని డాక్టర్ల చేతుల్లోకొచ్చింది. అది చాలా చాలా పెద్ద అధికార మార్పిడి కదా? అదే అసలైన మార్పు. ఇది కేవలం నియమాలు మార్చడం కాదు. ఒక వ్యక్తి చివరి రోజుల్లో ఎవరు నిర్ణయం తీసుకోవాలి అనే ప్రాథమిక ప్రశ్నకి సమాధానం మారింది. ఇంతకుముందు సమాధానం కోర్టు, ప్రభుత్వం. ఇప్పుడు వైద్యులు మరియు కుటుంబం. ఆర్టికల్ 21 కింద జీవించే హక్కులో గౌరవంగా మరణించే హక్కు కూడా భాగమే అని కోర్టు చాలా బలంగా చెప్పింది. మరిప్పుడు ఒక సామాన్యుడు ఈ లివింగ్ విల్ రాయాలంటే ఏం చేయాలి? లాయర్ దగ్గరికి వెళ్లాలా? అవసరమే లేదు. ఒక తెల్ల కాగితం మీద తమ కోరికను స్పష్టంగా రాసి 2 సాక్షుల ముందు ఒక నోటరీ దగ్గర సంతకం పెడితే చాలు. అయితే ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటి? అత్యంత ముఖ్యమైన విషయం, ఆ పత్రం గురించి కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ డాక్టర్కు ముందే తెలియజేయడం. వాళ్లకు తెలియాలి కదా. ఒకవేళ మెడికల్ బోర్డులు అంగీకరించకపోతే? ఆ అవకాశం ఇప్పటికీ ఉంది. అప్పుడూ కుటుంబ సభ్యులు హైకోర్టుకు వెళ్ళొచ్చు. ఇది వైద్యులకు కూడా పెద్ద ఊరట అనుకుంటా. వారిమీద అనవసరంగా కేసులు పెడతారనే భయం తగ్గుతుంది కదా? ఖచ్చితంగా. రోగి కోరికను గౌరవిస్తూ సరైన పద్ధతి పాటిస్తే వాళ్లకు పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఇది వైద్యులకు భరోసా ఇచ్చి, రోగి గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహిస్తుంది. మనం ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు చర్చించాం. ఈ అడ్డంకులను తొలగించడం ద్వారా ఒకరి చివరి కోరికను గౌరవించడం సులభం చేశారు. అయితే ముగించే ముందు ఒక ఆలోచన. ఈ సరళీకరణ వలన దుర్వినియోగానికి ఏమైనా అవకాశం పెరుగుతుందా? భద్రత, స్వేచ్ఛ, ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం ఇదేనా?